వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ నగరంలో నిర్వహించిన జాబ్ మేళా తొక్కిసలాటకు దారితీసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 10,000 మంది ఒకేసారి జాబ్ మేళాకు వచ్చినప్పటికీ కనీస చర్యలు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఈ జాబ్ మేళాను మంత్రులు కొండా సురేఖ, సీతక్క ప్రారంభించిన సందర్భం కనిపిస్తూ ఉంది. కనీస ఏర్పాట్లు చేయలేదని చెప్పి అక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా నిరుత్సాహానికి గురైన సందర్భం కనిపించింది. ఆ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా రావడంతో తొక్కిసలాట గందరగోళం నెలకొందన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఈ నెల 27 నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులంతా కూడా పిలుపునిచ్చిన సందర్భం కనిపించింది. కనీ విరగని ఎరగని స్థాయిలో సభను నిర్వహిస్తామని, ముఖ్యంగా లక్షలాది మంది ప్రజలు సభకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని, వాళ్ళందరి కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకత్వం అంతా తెలిపిన సందర్భం కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను పురస్కరించుకొని సభను విజయవంతం చేయాలని కోరుతూ కొడకండ్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాలకుర్తి నియోజకవర్గం నుంచి తరలి వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు పెద్దవంగరకు సంబంధించిన మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోనూ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఎర్రబెల్లి దయాకర్ రావు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సందర్భం కూడా కనిపించింది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఇటీవల కురిసిన అకాల వర్షాలతో ఏటూ నగరం ఏజెన్సీలో నష్టపోయిన పంట పొలాలను ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు పరిశీలించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పంట చేతికొచ్చే దశలో రైతాంగం పూర్తిగా అకాల వర్షాలతో నష్టపోయిందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతాంగానికి ఆర్థిక సాయం అందించాలని సందర్భంగా కాకులమర్రి లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు.